విషయమే నేను వచ్చినని చెప్తున్నాను. నేను పిలిచినా కాదు, భగవంతుడు నాకు మంచి అవకాశం కల్పించింది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నేను కూడా భాగస్వామ్యమైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ఇది 4th టైం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చాలా మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామితో సమానంగా అంటే ఆ విధంగా భావిస్తారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన తిరుపతి మన కురుమూర్తి స్వామి. సో ఆ విధంగా తిరుపతి పోలేని వాళ్ళందరూ కూడా ఇక్కడనే మాకు వెంకటేశ్వర స్వామి ఉండడని చెప్పేసి ఇక్కడనే దర్శించుకుంటాం. అంత పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మీరు మీ సమయాన్ని తప్పకుండా ఇక్కడ అకేషన్స్ ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు తప్పకుండా మీ సమయాన్ని కేటాయించి మీరు స్వామివారి సేవలో మీరందరూ కూడా ధరించాలని చెప్పేసి భక్తులకు ముఖ్యంగా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వచ్చిన ఎవరైనా సరే వ్యక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తారని చెప్పేసి భావిస్తూ మరొకసారి ఈరోజు కొత్తగా పాలక మండలి ఏర్పడ్డ చైర్మన్ గారికి మిగతా పాలక మండలి సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా ఆశయమైన అందరూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నా. ఆ భగవంతుని ఆశీస్సులతో తప్పకుండా పూర్తవుతుందని నేను ఆశిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ మీకు అందరు కూడా తెలుసు, ఈరోజు అక్కడ మనము యాదగిరి గుట్ట ఏ విధంగా అయితే ప్రాశస్తంగా ఉందో మన ఉమ్మడి మామనాడు జిల్లాలో కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని కూడా ఆ విధంగా అంత పెద్ద స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి ముందుకు పోతా ఉన్నాం. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడిన విషయాలకు సంబంధించిన ప్రపోజల్స్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. సో 110 కోట్ల రూపాయల పనులు కాక ఇంకా అదనంగా మాకు ఇంకా ఫండ్స్ కావాలని చెప్పి కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా చెప్పినా, నన్ను ఎప్పుడు పోయినప్పుడల్లా కురుమూర్తి దేవస్థానానికి సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చినాయని చెప్పేసి చాలా సందర్భాల్లో అడిగిను. చాలా సందర్భాల్లో మీటింగ్లలో కూడా మన మామనాడు జిల్లాలో మీటింగ్ అయినప్పుడల్లా కురుమూర్తి దేవస్థానం పేరు కూడా ప్రస్తావిస్తున్నాడు. అది మీరు గమనించుండాలి. గతంలో ఏ ముఖ్యమంత్రి